మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆల్, మోస్ట్, హాఫ్, సమ్, నన్ ఈ వర్డ్స్ని ఖచ్చితంగా ఎలా ఉపయోగించాలో మనకి తెలియదు. ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రతిదానికి కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట. చూడండి, ఇక్కడ పేరులోనే ఉంది ఆల్ వర్డ్స్ అంటే ఆల్ మొత్తం కూడా ఇది వస్తుందన్నమాట. అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనము రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది, మొత్తం అని చెప్పని మీనింగ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మోస్ట్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 75% మనము చెప్పుకోవచ్చు అనమాట. 70% అండ్ అబోవ్ అక్కడ మనం చెప్పుకోవచ్చు మోస్ట్ అనమాట. హాఫ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా, మొత్తం టోటల్ 6 డాట్స్ ఉన్నాయి, అందులో సగం అనమాట. హాఫ్ ఆఫ్ ద పీపుల్, హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్, హాఫ్ ఆఫ్ ద రైస్ మనం అలాగా చెప్పుకోవచ్చు అనమాట. సమ్ వచ్చినప్పుడు కొంత మాత్రం చెప్పినప్పుడు గివ్ మీ సమ్ రైస్, గివ్ మీ సమ్ మనీ అలా మనము చెప్పుకోవచ్చు అనమాట. కొంత మొత్తంలో అని అడిగేటప్పుడు మనం అలా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నన్ను అనుకోండి, నన్ ఆఫ్ దమ్ అని చెప్పంటే ఎవరు కాదు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ రకంగా ఇక్కడ మనము ఆల్, మోస్ట్, హాఫ్, సమ్, నన్ యొక్క ఉపయోగం కూడా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.